దేవాతి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ప్రభుని యేసుక్రీస్తు బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా లోకానికి లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా పరిచయమైన దినాల్లో నడుచుచున్న యేసును చూసి, ఇదిగో ఆయన నాకంటే ప్రముఖుడు, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మిచ్చాను, ఆయన అగ్నిలోను ఆత్మలోను బాప్తిస్మిచ్చును అన్నప్పుడు యోహాను శిష్యుల్లో ఇద్దరు యేసు వెనకాల వెంబడి వెళుతూ పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. వెనుకనే యేసు వెంబడి వెళుతున్న ఆ ఇద్దరు శిష్యులు చూసి మన ప్రభు అన్న మాట యోహాను సువార్త 1:38 యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగ్గా, వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురమునుచున్నావు అని ఆయనను అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడని అర్థం. యేసు వెనకాల వస్తున్నటువంటి ఇద్దరు శిష్యులను చూసి, మీరు ఏమి వెతుకుచున్నారు అని అడగగానే, రబ్బీ, బోధకుడా, నాయకుడా, యజమానుడా, నీవు ఎక్కడ నివాసం ఉంటున్నావు అనగానే, వచ్చు చూడుడి అని చెప్పి ప్రభుని యేసుక్రీస్తు వారిని ఆహ్వానించాడు. యేసును వెతుకుతున్న వారు యేసుతో ఆ రోజంతా గడిపిన తర్వాత వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మేము మెస్సీని కనుగొన్నాము. అవును, యేసుని వెతికే వారికి యేసు దొరుకుతాడు. యేసులో ఆనందం కోరుకునే వారికి పరిశుద్ధ ఆనందం దొరుకుతుంది అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మన ప్రభు ఈ సందర్భంలో మనల్ని అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, మీరు ఏమి వెతుకుచున్నారు? నజరేయుడైన యేసుని, నిత్య జీవాన్ని, మహిమగలిగిన వాక్యాన్ని, పరిశుద్ధాత్మ అనుభవాన్ని, ప్రార్థన నాడిని, సువార్త భారాన్ని వెతుకుచున్నారా? లోకంలో మరేమైనా వెతుకుతున్నారా? ఆ దినాల్లో చాలా మంది వేల మందిగా ప్రభుని యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉండేవారు. ఆ సమయంలో ప్రభు వారితో యోహాను సువార్త 6:26 యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కాక అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అని చెప్తూ, మీరు దేని కొరకు నన్ను వెతుకుతున్నారు? రొట్టెల కొరకు. స్వస్థతలు, అద్భుతాలు, భౌతికమైన ఈ లోకానికి సంబంధించిన వాటి కొరకు మాత్రమే మీరు నన్ను వెతికితే మీ జీవితం నిష్ప్రయోజనం అనే విషయాన్ని ప్రభు తేట తెల్లి చేయటం ఆ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఈరోజు ప్రభుని ఏ విధంగా వెతుకుతున్నాం, ఏ విషయాన్ని వెతుకుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. శిష్యులు మెస్సీని కనుగొనేలా యేసుతో బస చేసి రబ్బూని జీవితాన్ని అనుభవించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఇక రెండవదిగా, రొట్టెల కొరకు, అద్భుతాల కొరకు, పై ఆశీర్వాదాల కొరకు, భౌతికంగా ఈ లోకానికి సంబంధించిన వాటి కొరకు వెతికే వారిని కూడా చూస్తాం. కానీ కొరింథీయులకు రాస్తూ పౌలు 1:1 22 ఏమంటాడంటే, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. ప్రియులారా, ఈరోజు చాలా మంది ప్రభుని నమ్ముకున్న వాక్యంలో జ్ఞానం సంపాదించాలని ఆశపడుతున్నారు. బైబిల్ చదివేటప్పుడు ఇందులో ఏముంది, బైబిల్లో ఏముంది అని చదివితే వక్తలు అవుతారు. బైబిల్ చదివేటప్పుడు నాలో ఏముంది అని పరిశీలన చేసుకుంటే భక్తులు అవుతారు అనే విషయాన్ని మీ గమనంలోకి తీసుకొస్తున్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవ జ్ఞానవంతులుగా, క్రైస్తవ విద్వాంసులుగా, క్రైస్తవ మేధావులుగా వారు ఉన్నారు. కానీ క్రీస్తుని ధరించి ఆత్మ నడిపింపగలిగి ప్రార్థనా జ్వాలతో ప్రజ్వలిస్తున్న వారుగా లేకపోవటం మనం చూస్తూ ఉన్నాం. యేసుని మనము కేవలం రొట్టెల కొరకు మాత్రం వెతికేవారు ఉన్నావా, లేక జ్ఞానాన్ని సంపాదించుకుని ధన ఆపేక్షతో ధనార్జన కొరకే క్రీస్తుని వెతికేవారుగా ఉన్నామా? ఆ దినాల్లో శిష్యులు యేసుని వెతుకుతుంది ఎందుకంటే ఆయన పరిపూర్ణత, ఆయన సంపూర్ణత అనుభవించుటకు. ఇంకో విషయం కూడా మీ గమనంలోకి తీసుకొస్తాను. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 28:5 దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. మనం సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తాం, పునరుద్ధానుడైన క్రీస్తుని ఆరాధిస్తాం. కానీ ఈ రోజుకి కూడా ఆయన బాల యేసుగా, లేకపోతే సిలువ మీద ఉన్న యేసుగా మాత్రమే వెతకటం ప్రమాదకరము అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దేవుని దూత లోకాసు వార్త 24:5 వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులో వెతుకుచున్నారు? మృతులలో వెతుకుచున్నారు. ఆయన సజీవుడు. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు సజీవుడు. ఆయన్ని సజీవుడుగానే
జీవం కలిగిన దేవుడుగానే వెతికి తరించి ఆరాధించి సన్నుతించి ఆశీర్వాదం పొందవలసిన వారికి ఉన్నాం. మీరేమి వెతుకుచున్నారు? జ్ఞానం వెతికేవారు కొంతమంది. మీరేమి వెతుకుచున్నారు? సూచక్రియలు కాక రొట్టెలను వెతికేవారు కొంతమంది. మీరేమి వెతుకుచున్నారు అంటే ఆయన అర్థం కాక ఇంకా ఆయన బాలయేసుగా, ఆయన ఇంకా పశువుల పాకలో లేకపోతే సిలివేయబడిన వాడుగానే చూస్తున్నారు. ఆయన లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, సమాధిని ఖాళీ చేసి మరణాన్ని సమాధి చేసి మృత్యుంజయుడై లేచాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. తిరిగి మేఘారూఢై ఆయన రాబోతున్నాడు. ఈ రోజుల్లో ప్రభుని మనం ఎలా ఎతకాలి అంటే ఆయన వస్తున్నాడు, మనం సిద్ధపడి ఉండాలి. కాబట్టి ప్రియులరా, మీరు ఏం వెతుకుతున్నారు? మెస్సీని కనుగొని రాకడలో ప్రభు కొరకు ఎదురు చూసే అనుభూతులు కలిగిన వారుగా మీరు మారాలని ప్రభునందు జ్ఞాపకం చేస్తున్నారు. మేఘారూఢుడై పరిశుద్ధమైన తన సంఘం కొరకు వస్తున్నప్పుడు మీరు ఎత్తబడే కృప పొందినట్లుగా మెస్సీని కనుగొన్నట్లు ఆయన్ని వెతికే కృప పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించుడుగాక. ఆమేన్.